బృహాన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన సత్తా చాటుతోంది. ఫలితాల్లో కీలక ప్రాంతాలను కైవసం చేసుకుంటూ దూసుకుపోతోంది. కార్పొరేషన్ పీఠం అధిరోహించే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో శివసేన కార్యకర్తలు, నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యాలయం ముందు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. ముంబై, థానే మినహాయించి గెలుపొందిన ప్రాంతాల్లో బీజేపీ కూడా సంబరాలు చేసుకుంటోంది. 227 సీట్లు ఉన్న బీఎంసీలో అతిపెద్ద పార్టీగా అవతరించనుంది శివసేన. ఆ పార్టీకి 92 స్థానాలు దక్కాయి. 77 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ కు 28 సీట్లు వచ్చాయి. మరికొద్దిసేపట్లో కౌంటింగ్ పూర్తి కానుంది. బృహన్ ముంబై కార్పొరేషన్ ఫలితాల్లో శివసేన దూసుకుపోతోంది. ముంబై మహానగరంపై శివసేన మరోసారి పట్టు నిలుపుకుంది. కార్పొరేషన్ను కైవసం చేసుకునే దిశగా శివసేన దూకుడు ప్రదర్శిస్తోంది. ముంబై కార్పొరేషన్లో మొత్తం 227 వార్డులున్నాయి. మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి కావలసిన మెజార్టీ స్థానాలు సాధించే దిశగా శివసేన దూకుడు ప్రదర్శిస్తోంది. కార్పొరేషన్ను కైవసం చేసుకోవడం ఖాయం కావడంతో శివసేన కార్యకర్తలు ముంబైలో సంబరాలు జరుపుకుంటున్నారు. ముంబై కార్పొరేషన్ ఫలితాల్లో బీజేపీకి శివసేన షాక్ ఇచ్చింది. ఒకప్పటి మిత్రపక్షాలు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ముంబై కార్పొరేషన్ను కూడా కైవసం చేసుకుని తిరుగులేని శక్తిగా ఎదగాలని కమలనాథులు వ్యూహాలు రచించారు. అయితే ముంబై ప్రజల తీర్పు మాత్రం బీజేపీకి అనుకూలంగా లేదు. 2012 నాటి ఫలితాలతో పోలిస్తే బీజేపీ కాస్త మెరుగ్గా ఉన్నా శివసేనను వెనక్కి నెట్టలేకపోయింది. కార్పొరేషన్ ఫలితాలలో శివసేనకు పూర్తి మెజార్టీ రాకపోయినా ఇతరుల మద్దతుతో కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకోవడం మాత్రం ఖాయం. 2012 ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన 75 వార్డులను మాత్రమే గెలుచుకుంది. ఇప్పుడు సెంచరీ దిశగా దూసుకుపోతోంది. ముంబై కార్పొరేషన్లో బీజేపీ రెండవ స్థానానికే పరిమితమైన గతంతో పోలిస్తే ఆ పార్టీకి రెట్టింపు సీట్లు దక్కాయి. మిగతా మున్సిపల్ కార్పొరేషన్లలో మాత్రం ముందంజలో ఉంది. పూణే, నాగపూర్, నాసిక్లో బీజేపీ లీడ్లో ఉంది. నాగపూర్లో 151, పూణేలో 162, నాసిక్లో 122, థానేలో 131 వార్డులకు కూడా ఎన్నికలు జరిగాయి. థానే మినహాయించి మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. థానేలో శివసేన బీజేపీకి గట్టి పోటీ ఇస్తోంది. థానేలో శివసేన తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.